దేవరా సినిమాని చూసి థియేటర్ బయటకు వస్తున్నారట రోజా. దేవరా సినిమాని చూసినటువంటి రోజా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ బయటకొచ్చారు. ఖచ్చితంగా దేవరా సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి 2 రోజులైనటువంటి నేపథ్యంలో చరిత్రని సృష్టిస్తోంది. ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి టైంలోనే ఎన్టీఆర్ పొలిటికల్ గా దూరంగా ఉన్నారు, కానీ ఆయన వస్తారంటే పిలుచుకోవడానికి చాలా మందే ఉన్నారు. సో దేవరా అయితే హిందీలో కూడా అద్దరగొట్టేసింది. సో ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సో రోజా గారు కూడా అదే మరి స్పందిస్తున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. సో చెన్నైలో తమిళంలో అయితే దేవర సినిమా చూసినట్టుగా తెలుస్తోంది. సో బాక్స్ ఆఫీస్ వద్ద కల్లోలం అయితే చేసేశారు మన ఎన్టీఆర్. ఆయుధ పూజ పాట అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా ఈ సినిమాలో డాన్సెస్ మెయిన్ గా వచ్చేటువంటి థీమ్స్ ఇంకా ఇవన్నీ ఎలా అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా చేయాలి. కాబట్టి ఈ విషయంలో మాత్రం దేవర బాక్స్ ఆఫీస్ లో రికార్డులు ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. మరి రోజా గారు చెప్పిన దాని ప్రకారం తమిళంలో కూడా ఎంతో అద్భుతంగా ఉందని, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అవన్నీ సరిగా పెట్టాలి అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్ గా ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన ఏదైనా అయితే ఖచ్చితంగా వాటిని మరి జాగ్రత్తగా చూసుకోవాలని ఉండాలి. కాబట్టి ఈ విషయంలో ప్రేక్షకులకు వెళితే ఖచ్చితంగా వాటి సూపర్ కి సంబంధించిన స్క్రీన్లో ఇంకేమైనా ఉంటే చూడాలి తప్ప ఇలా మాత్రం ఖచ్చితంగా ఉండకూడదనేది అర్థమవుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా దీని గురించి అందరూ అయితే చెప్పుకుంటారు. ఆ రేంజ్ లో అయితే మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. సో దేవర సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందంటూ రోజా చెప్పడమే కాదు, తమిళంలో సినిమాని చూశాను, చాలా అద్భుతంగా ఉంది. సో తెలుగులో కూడా ఖచ్చితంగా నేను ఏపీ వచ్చిన తర్వాత చూస్తానంటున్నారు రోజా.